తెలుగు అర్థం కాదు, జిల్లాల బాధ తెలియదు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా భారత్లో ఆయిల్ కొరతతో పాటు గ్యాస్ కొరత నెలకొంది. ఈ సమస్య అధిగమించేందుకు కేంద్రం గత 30 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా ధరలు పెంచింది. సామాన్య ప్రజల కుటుంబ వ్యవస్థపై కేంద్రం ఆర్థిక భారం మోపింది. దీని కారణంగా ఒకవైపు గ్యాస్ ధరలు, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య గృహిణులు తీవ్ర ఆర్థికపర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ దుర్భరమవుతుందని మహిళలు అంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవ్వర్మ అందిస్తారు. గల్ఫ్లో నెలకొన్నటువంటి పరిణామాల క్రమంలోనే ఇవాళ గ్యాస్ కొరత కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 3 సార్లు గ్యాస్ సిలిండర్ల ధరలు అయితే పెంచింది. ఈ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడమే కాకుండా అటు ఆయిల్ ధరలు కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే సామాన్య బతుకులు మరింత దుర్భరంగా మారుతూ ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అటు కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు అన్నీ కూడా పెరగడంతోనే వీరి బతుకు దుర్భరంగా మారిందని చెప్పి కూడా పేర్కొంటున్నారు. ఇవాళ మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏంటి సిలిండర్ ధరలు రెగ్యులర్గా పెరుగుతూ ఉంది, దీన్ని ఎలా చూడాలి? ఈరోజు వచ్చే జీతం సాలిసాలన్న బతుకులతో బతుకుతున్నాము. ఈరోజు నెలకి ప్రభుత్వము పెంచుతూ పోతుంటే నరేంద్ర మోడీ ఈరోజు పేదవాళ్ళు వంట చేసుకొని తినే పరిస్థితి కూడా లేకుండా, చిన్న బిడ్డకు పాలు కాంచిచ్చే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నాము. ఈ గ్యాసు నిత్యావసర సరుకులు, నూనెతో సహా పప్పు, ఉప్పు అన్నీ కూడా పెంచేస్తూ కనీసం కాయగూరలతో పాటు కూడా పెంచేసి ఈరోజు ప్రభుత్వం ఈ మాదిరిగా చేస్తున్నది. ఈ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ వాహనాలు కూడా మేము పోవాలంటే ఆటోల్లో కూడా ఈరోజు పెంచే పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. బస్ ఛార్జీస్ శాట్లు పాటు బస్సుల్లోకి పోవాలన్నా కూడా పోలేని పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. అలాంటి పేదవాళ్ళకి ఈరోజు గ్యాస్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నాము. పాత పద్ధతిలోనే ఈరోజు కట్లు మంటేసుకునే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం దిగజారిపోతుందని చెప్పేసి మేము చూస్తున్నాము. ఇట్లాంటి ఘటన చాలా ఇబ్బంది. మీకు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి, మీకు బుకింగ్కి ఎట్లా ఉంది? బుకింగ్ కూడా ఎట్లుంది పరిస్థితి? మేము బుకింగ్ చేస్తే వాళ్ళు అమ్ముకునేసి మళ్ళీ ఇస్తాము, తిరిగిస్తామని చెప్పే పరిస్థితి ఈరోజు గ్యాస్ కొనుక్కోలేని పరిస్థితి వస్తున్నాం. అది గ్యాస్ ఇంటికి డెలివరీ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తేనే ఇచ్చే పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. వాళ్ళకి బాయిలు కూడా మనకు డబ్బులు 100 రూపాయలు ఇచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గ్యాస్ ఇంటికి తెచ్చాము కాబట్టి, డెలివరీ చేసాం కాబట్టి మీకు 100 రూపాయలు ఇస్తేనే మీకు గ్యాస్ అందజేస్తామని చెప్పేసి పద్ధతిలో మాట్లాడుతున్నారు. గ్యాస్ సిలిండర్ని 3 తెడలుగా పెంచితే పేదవాళ్ళు ఎట్ట బతకాలనేది ఈరోజు మనం చూస్తున్నాం సార్. కనీసం ఈరోజు మనము తినే పరిస్థితి లేదు. ఈ గ్యాస్ దానిపైన అన్ని ప్రభుత్వాలు కలుపుకొని, అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి. ఇది ముఖ్యంగా అంటే ఇవాళ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో పాటు సామాన్య అన్ని రకాల ధరలు కూడా పెరిగాయి అంటున్నారు. మరో మాట ఉన్నారు, ఆమెను అడిగి తెలుసు ఇవాళ ఎట్లుందమ్మా గ్యాస్ సిలిండర్ పెరుగుతూ ఉంది, అన్ని రకాల ధరలు పెరుగుతూ ఉంది, దీన్ని ఎలా చూడాలి, ఎలా కుటుంబ భారం అవుతుంది, నిజమేనా, ఎంతవరకు నిజం? ఈరోజు మహిళల కళ్ళల్లో నీళ్లు చూడలేము, పొయ్యిల్లో వచ్చే పొగ మహిళల కన్నీళ్ళు తెప్పిస్తూ ఉంది. కాబట్టి మేము ఉజ్వల పథకాన్ని తీసుకొచ్చి మహిళల కన్నీళ్లు తుడుస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఈరోజు నెలకు 2-3 సార్లుగా గ్యాస్ ధరలు పెంచుతూ మహిళల కన్నీళ్ళు పొగలేకనే కన్నీళ్లు తెప్పించేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 1000 దాటి ఉంది. ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఒక రేటు, కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఒక రేటు, సెకండ్ ఫ్లోర్ అయితే ఒక రేటు. ఎందుకంటే తీసుకొచ్చి మేము మోసుకొచ్చాం కాబట్టి. అంటే ప్రభుత్వం వేసే బాధుడితో పాటు గ్యాస్ డెలివరీ బాయ్లకు కూడా అదనంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. గ్యాస్ ధరలు ఒకవైపు పెరిగిపోతుంటే మరోవైపు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో అన్నింటి ఛార్జీలు కూడా ఈరోజు నిత్యావసర వస్తువులు, తర్వాత ఏది తీసుకున్నా కూడా ప్రతిదీ కూడా రేట్లు పెంచేస్తున్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. ఈరోజు ధరలు ఒకవైపు, తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఒకవైపు పెరిగిపోతూ ఉంటే మహిళలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ఇక్కడ సిలిండర్లు పెరగడంతో పాటు కుటుంబ పోషణ, అంటే పిల్లల్ని చదివించుకుని వెళ్ళిన పరిస్థితి వస్తూ ఉంది, వీటికి ఛార్జీలు పెంచలేని పరిస్థితి వస్తూ ఉంది అంటున్నారు. ఎంతవరకు? ఈరోజు పిల్లల ఫీజులు చూసుకుంటే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఎందుకంటే మేము చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే.
నా బిడ్డను చదివించాలంటే భయపడే పరిస్థితి. ఎందుకు అంటే ఈరోజు పాఠశాలల్లో సరైనటువంటి వసతులు లేవు, ఉపాధ్యాయుల ఖాళీగా ఉంటే పోస్టులు భర్తీ చేయలేదు. దానివల్ల ఆటోమేటిక్గా మనం ప్రైవేటు స్కూల్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇటు చదువు హాస్పిటల్స్కి వెళ్తే హాస్పిటల్స్లో ఎలాంటి అంటే కనీసం అక్కడ వసతులు కూడా లేనటువంటి పరిస్థితి. మన మెటర్నిటీకి వెళ్తే ఒక బెడ్ మీద 2 పడుకుంటా ఉన్నారు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన మెడిసిన్స్ కూడా వాళ్ళకి సరైనటువంటివి రావడం లేదు. దానివల్ల మనం ప్రైవేట్ హాస్పిటల్స్ ఇట్లా ప్రతిదీ కూడా కొనుక్కునేటువంటి తరుణంలో ఈరోజు గ్యాస్ ధరలు యుద్ధం జరుగుతూ ఉందని చెప్పి పెంచాము అని చెప్తున్నారు. నిజంగానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్యాస్నేమో తక్కువ ధరలకి అదానీ అంబానీలకు అప్పగిస్తూ ఉన్నారు. మరి మనం తెచ్చుకునే గ్యాస్కి మాత్రం రేటు పెరిగిపోతా ఉంది అని చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతాము. ఇది ముఖ్యంగా అంటే గ్యాస్ ధరలు పెరగడంతో పాటు సామాన్య ప్రజల యొక్క కుటుంబ పోషణ విధానం భారంగా మారుతూ ఉంది. కేంద్రం వ్యవహరిస్తున్న విధానం పట్ల ప్రజల్లో జీవన ప్రమాణాలు రోజు రోజుకి తగ్గుతున్నాయి, ఆర్థిక భారం పెరుగుతూ ఉందని చెప్పి కూడా సామాన్య గృహిణులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. విడజన్స్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.